హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? 1 వీక్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలు పడలేదండి. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ గణేష్ నవరాత్రులు ఎలా జరుపుకున్నారండి? 9 రోజులు మేమైతే చాలా హ్యాపీగా, సంతోషంగా పూజలు, అలాగే అన్నదానాలు, నిమజ్జనం కూడా బాగా జరుపుకున్నామండి. మీరు కూడా ఎలా జరుపుకున్నారు? మీ అనుభూతుల్ని ఫీడ్‌బ్యాక్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే, పిల్లల సైతం ఈజీగా తయారు చేయగలిగేటువంటి జిగురు లేని బెండకాయ ఫ్రై అండి. ఇలా బెండకాయ ఫ్రై అనేది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. చాలా సింపుల్గా తయారైపోతుంది బెండకాయ ఫ్రై అనేది. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం మనం ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరైనా, ఎండు కొబ్బరైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ అనేది స్కిప్ చేసినా పర్వాలేదు, ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్టు, స్పైసీనెస్‌కి మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దానికి స్పైసీనెస్‌కి తగ్గ కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించేటువంటి మసాలా క్వాంటిటీ అనేది మనకి పావు కిలో బెండకాయలకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా, రుచిగా చాలా బాగా రెడీ అవుతుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని, ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. డీప్ ఫ్రై చేయకపోయినా కానీ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. పప్పు, రసం, సాంబారు దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది. ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని, పల్లీలు అనేది బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే ఒక 4, 5 వరకు వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. ఒక 3, 4 అయితే సరిపోతుంది. పోపు దినుసులు ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ బాగా గుబాళించేంత వరకు ఫ్రై అనేది పోపు దినుసులు వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకుని లేత బెండకాయల్ని మనం నీట్గా కడుక్కుని తడి లేకుండా తుడిచిపెట్టుకుని కట్ చేసుకున్న తర్వాత ఒక గంట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా గాలికి ఆరనివ్వాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది జిగురు లేకుండా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ రుచిగా రెడీ అవుతుంది. ఇలా మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ ఫ్రై అనేది తయారు చేస్తే చాలా పర్ఫెక్ట్గా, క్రిస్పీగా మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. మనకి బెండకాయ ఫ్రైలో అనేది చేసుకున్నప్పుడు ఎప్పుడు సాల్ట్ అనేది ముందు యాడ్ చేసుకోకూడదు. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల బెండకాయలో జిగురు అనేది ఫామ్ అయిపోయి మనకి ఫ్రై అనేది పొడి పొడిగా రాదు. సాల్ట్ అనేది ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో యాడ్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా, రుచిగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇలా మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఒక 15-20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మొత్తం ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒక 8 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది. మనం ఈ కర్రీ అనేది సైడ్ డిష్‌లుగా కాకుండా ఉట్టినే కూడా మనం ఇలా ఫ్రై అనేది తినేయొచ్చు. అంత బాగుంటుంది ఫ్రై అనేది. మీరు కూడా మరి ఈ పద్ధతిలో ఈ బెండకాయ ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం ఆయిల్‌తోనే చాలా క్రిస్పీగా, టేస్టీగా రెడీ చేస్తారు. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కూడా కొంచెం సరిపోలేదు. నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మరి చూసారు కదా, ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.